మళ్ళీ హిందూ దేవాలయాల గురించి మాట్లాడే హక్కు మీకు ఉందా లేదా అని ఒక ప్రశ్న మీకు సంధిస్తూ ఉన్నాం. కనీసము పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు భార్య సమేతంగా పోలేనటువంటి మీరు హిందూ దేవాలయాల గురించి, హిందూ ధర్మం గురించి, హిందూ దేవాలయ పరిరక్షణ గురించి మాట్లాడడం అనేది నిజంగా హాస్యాస్పదం. ఇది ఈ రోజున నిన్నటి జరిగినటువంటి సంఘటన మీరు గత చరిత్ర కదిరి తీసుకున్నారు. ప్రతిసారి రథోత్సవంలో ఏదో ఒకటి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. దీనికి కారణాలు అనేటివి ఉదహరిస్తే, మొదటిగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ, రథోత్సవం నిర్వహించుకునేటువంటి క్రమంలో ఆచరించేటువంటి పద్ధతులు కానీ చాలా డెడ్లీ మెకానిజం. ఇది మాన్యువల్గా మొద్దులు నరికి దాన్ని వెడ్జెస్ కింద తయారు చేసి కాళ్ళతో దాన్ని రథచక్రాల కింద వేసి పైకి ఎక్కి కాళ్ళతో తొక్కి మరీ రథాన్ని కదిపేటువంటి 500 పైచీలకు టన్నుల బరువు ఉండేటువంటి రథాన్ని కదిపేటువంటి క్రమం. ఈ మూమెంటం ఇస్తే ముందరున్నటువంటి మోకులు లాగేటువంటి వ్యక్తుల బలవంతాలు పట్టుకొని ముందుకు లాగేటువంటి క్రమం. అంటే ఇది ఒక చాలా శ్రమతో కూడుకున్నటువంటి వ్యవహారం. అత్యంత పురాతనమైనటువంటి మెకానిజం ఇది. దేవరగట్టులో కర్నూలు జిల్లాలో ఇప్పుడు కూడా తలలు పగలగొట్టుకుంటారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏం చట్టాలు చేసినా, ఎంత